ఎవరిని ఏం అడగాలి అన్న కామన్ సెన్స్ లేకుండా పోతోంది చాలా మందికి. హీరోయిన్ గౌరీ కిషన్ గుర్తుంది కదా, 96 మూవీలో తను త్రిష చైల్డ్హుడ్ క్యారెక్టర్ ప్లే చేశారు. సో డిఫరెంట్ రోల్స్ని ఎంచుకుంటూ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ తన మార్క్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఒక మూవీ ఈవెంట్కి సంబంధించిన ఒక ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ తనకు కోపం తెప్పించింది. ఎందుకు ఏమడిగారు ఆ జర్నలిస్ట్? మీ వెయిట్ ఎంత, బాగా ఒళ్ళు చేసినట్టున్నారు అనే క్వశ్చన్ చేశారు. అసలు జరుగుతున్న ఈవెంట్ ఏంటి? ఆ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి? గౌరీ కిషన్ సైలెంట్గా ఏం లేరు. సో ఒక రేంజ్లో ఇచ్చి పడేశారు. సేమ్ క్వశ్చన్ స్టార్ హీరోని అడగగలరా మీరు అని అడిగారు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి బాగా ఎక్కువ అయిపోతున్నాయి. ఆ మధ్య హీరో ప్రదీప్ రంగనాథన్, ఆ తర్వాత మంచు లక్ష్మి, నివేతా థామస్, నిత్యా మీనన్ ఇలాంటి క్వశ్చన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ధీటుగా సమాధానం చెప్తున్నారు. అసలు వాళ్ళలోని టాలెంట్ కనిపించదు, కానీ బాడీ, కలర్, వెయిట్ ఇవే కనిపిస్తాయా? అనుష్క శెట్టి, నిత్యా మీనన్, నివేదా థామస్, ఇలియానా, పూనం భజ్వా, రక్షిత, నమిత వీళ్ళంతా బాడీ షేమింగ్ బాధితులే. బాడీ షేమింగ్ గురించి క్వశ్చన్స్ వేయడం చాలా నార్మల్ అన్నట్టుగా చాలా మంది బిహేవ్ చేస్తున్నారు. గౌరీ కిషన్ను అలా అన్నా సరే, తను ఆన్సర్ చేస్తున్నా సరే, పక్కన కూర్చున్న వాళ్ళు ఎవ్వరు, ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. ఇది ఇంకా దారుణం. ఇలాంటి వాడికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పట్టం కాదు, ఇప్పటి నుంచే వాడికి ఫుల్ స్టాప్ పెట్టాలి కంప్లీట్గా. మన సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. మనం ముందుకు వెళుతున్నాం. ఇలాంటి క్వశ్చన్స్తో వెనక్క ఆగిపోవద్దు. మారుదాం, ఇకనైనా వాళ్ళ వర్క్ గురించి మాట్లాడదాం, చాలా ఉన్నతంగా క్వశ్చన్ చేద్దాం. ఏమంటారు?